నన్ను మర్చిపోయావు అభిలాష్. రూమ్లో ఎవరు లేరే? అభిలాష్ నన్ను మర్చిపోయామంటారు ఏంటి? అయినా మనకి ఈ మధ్య హాలోజన్ చాలా ఎక్కువైపోయింది. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టుగా కనిపిస్తుంది. నన్ను మర్చిపోయావు అభిలాష్. ఎవరు బ్రో నువ్వు? వినిపిస్తున్నావు కానీ కనిపించట్లేదు. నాకు రూపం లేదు అభిలాష్, శబ్దం మాత్రమే ఉంది. మనుషులకి నాతో అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు నీకు నాతో చాలా అవసరం ఉంది. అది సరే, ముందు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అది చెప్పు. నీతో అవసరం ఉందో లేదో నేను చెప్తా. ఇదిగో అభిలాష్, నీ ముందే ఉన్నా. అటు కాదు, అటు కూడా కాదు, నీ ముందే ఉన్నా. ఒకసారి కిందకి చూడు. కింద నా వస్తుంది బ్రో. నువ్వు ఎక్కడున్నావు? నేనే అభిలాష్, నీతో మాట్లాడేది. సాధారణంగా నేను అందరికీ వినిపించే శబ్దం లేదు, కానీ నీతో ఏకంగా మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? ఈరోజు నీకు చాలా చెడు జరగబోతుంది. ముఖ్యంగా 3 సమస్యలు రాబోతున్నాయి. జాగ్రత్త అభిలాష్ నువ్వు. ఇదిగో చూడు, అందరికీ థ్రిల్ని, సస్పెన్స్ని నేనే పరిచయం చేస్తా. నువ్వు నాకు పరిచయం చేయాలనుకోకు. నీ కథలు వినేవారి దగ్గర ఎవరి దగ్గర అని చెప్పు, నా దగ్గర కాదు. సరే సరే, ఏం జరగబోతుందో నువ్వే చూస్తావు కదా అభిలాష్. నీకు మాటలతో పాటు నువ్వరు కూడా ఉంటే బాగుండేది. కుట్లేసి ప్లాస్టర్ వేసేవాడిని. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు చూడు, మీ నాన్న కాల్ చేసి నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి నేనేమన్నా స్కూల్కి వెళ్ళే బచ్చాగాని అనుకున్నావా? బాద్షాని. అరే రే, మనలో ఈ మాత్రం యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని ముందే తెలుసుంటే ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒక రెబల్ స్టార్ ప్రభాస్, ఒక నేషనల్ స్టార్ నానియో అయిపోయేవాడిని. చెప్పాగా అభిలాష్, మీ నాన్న దగ్గర నుంచి కాల్ వస్తుందని. పిక్ చేసి మీ నాన్న చెప్పే బ్యాడ్ న్యూస్ ఏంటో విను. రెడీ? ఓకే డాడీ. ఓకే 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 సరే డాడీ, ఉంటా. బాయ్. మొదటిది జరగలేదని సంతోషించుకో అభిలాష్. ఇంకా ఈరోజు 2 జరగబోతున్నాయి. నీ కిందాకే చెప్పా, నీ కథలు స్కూల్కి వెళ్ళే బచ్చాగాళ్ళకి చెప్పాలి. నేను చెప్పింది జరగలేదు అని సంతోషపడక అభిలాష్. ఈరోజు నీ ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. గుర్తుపెట్టుకో, అందులో నీ రిజల్ట్స్ నువ్వు ఇచ్చినట్టుగా ఉండవు. ఇదిగో చూడు, ఈరోజు రాబోయే రిజల్ట్స్ నువ్వు చెప్పే కట్టుకథలపై ఆధారపడదు. 30 రోజుల క్రితం నేను రాసిన కాకలపైన ఆధారపడుతుంది. అర్థమవుతుందా? సరే, అదే చూద్దాం అభిలాష్. అలాగే, అది చూద్దాం. అరే మామ, మా అందరి రిజల్ట్స్ వచ్చారా? కానీ నీవే ఇంకా రాలేదు. ఒక గంట ఆగితే అవే వస్తాయిలే.
ఏమో, ఆల్రెడీ మా అందరి రిజల్ట్స్ వచ్చే గంట అవుతుందిరా, కానీ నీవే ఇంకా రాలేదు. ఈ విషయం చెప్దామని కాల్ చేశాను. ఓకేనా? బాయ్ రా. నేను ముందే చెప్పా కదా అభిలాష్, ఈరోజు నీ రిజల్ట్స్ ఏంటో. నువ్వు ముందు కొంచెం సేపు నీ నోరు మూసుకో. బాగా నేను అడుగు నీకు బాగా చెక్ తీసుకుంటే మరి ఎంత సంతోషించక అభిలాష్, ఇప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవబోతుంది. ఉదయం మీ ఆలస్యం చేసిన 2,00,000 రూపాయలు ఇప్పుడు హ్యాక్ అవబోతున్నాయి. నా దగ్గర 2,00,000 ఉన్నాయన్న విషయం దీనికి ఎలా తెలుసు? మొదట చెప్పింది జరగలేదు, రెండోది చెప్పింది కూడా జరగలేదు, అంటే ఇప్పుడు మూడోది ఇది కూడా జరగదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు మరి ఎంత డౌట్ ఉంటే చెక్ చేసుకో అభిలాష్, భయం అంటే ఏంటో తెలుస్తుంది నీకు. చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంటాయి. నీ పైన అంత నమ్మకమా? ఒకసారి చెక్ చేసి చూడు. ఓకే, అలాగే నువ్వు చెప్పినట్టుగానే చెక్ చేసి చూస్తా. ఒకవేళ ఉన్నాయంటే నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి, ఓకేనా? సైలెంట్గానే ఉంటాను అభిలాష్, నీ అకౌంట్లో చెక్ చేయి. ఇగో ఇవే 2,00,000. అర్థమవుతుందా? నువ్వు చెప్పే కట్టుకథలకి, నువ్వు పెట్టే భయానికి, భయపడడానికి నేను స్కూల్కి వెళ్ళే బచ్చగాను కాదని చెప్పాను కదా నీకు ముందే. ఒక్క నిమిషం అభిలాష్. ఇంకేంటి? సాధారణంగా మీ మనుషులందరికీ ప్రజెంట్ మూమెంట్ని ఆస్వాదించడం రాదు కదా అభిలాష్. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెడు జరుగుతుందని చెబితే చాలు, ప్రస్తుతం జరుగుతున్న ఈ క్షణాన్ని వదిలిపెట్టేసి భవిష్యత్తు గురించో లేదా జరిగిపోయిన దాని గురించో ఆలోచిస్తారు మీరందరూ. కానీ నేను మాత్రం అలా కాదు. ఈ రోజుని, ఈ క్షణాన్ని ఆస్వాదిస్తాను. అది నాకు తెలుసు అభిలాష్. మరి తెలిసినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నాతో గేమ్స్ ఎందుకు ఆడావు? సమయం ఎప్పుడు కూడా మనుషులని పరీక్షిస్తూనే ఉంటుంది అభిలాష్. ఇలానే నిన్ను పరీక్షించా, నువ్వు కూడా ఇలానే వర్తమానంలో జీవించు. ఎందుకంటే వర్తమానంలో జీవించడమే 100 కోట్లతో సమానం. అర్థమవుతుందా? అండ్ ఫైనలీ బాయ్ అభిలాష్, లవ్ యూ. యాక్చువల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటా.